నమస్తే అండి, మీ సతీష్. విజయనగరానికి చెందిన లిటిల్ కృష్ణకు జనం చేసిన సాయంలో కొంత డబ్బులైతే పక్కకు వెళ్ళిపోయాయి. ఇదే విషయం ఇప్పుడు స్పష్టంగా ఆధారాలతో సహా బయటకు వచ్చేసింది. ఈ ర్యాపిడో మనీ అనే కుర్రాడు బైక్ అమ్మి డబ్బులు ఇవ్వడం కూడా నాటకమే, డ్రామా అని తేలిపోయింది. ఆ డబ్బులను మనీ ఇలా ఇవ్వగానే అలా ఆ నవీన్ రామ్ సింగ్ తీసేసుకున్నాడంటూ ఆ బాలుడి తండ్రి ఎవరైతే స్వయంగా ఆ వెంకటేష్ బయటకు వచ్చి చెప్పాడు. సో ఆ బైక్ డ్రామా గురించి ఇంకా డిస్కషన్ అవసరం లేదు. దీంతో పాటు ఇంకా చాలా విషయాలు ట్విస్ట్ మీద ట్విస్ట్, అసలు షాకింగ్ అప్డేట్స్ అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. తెర వెనుక జరిగిన డ్రామాలు ఏంటి, అసలు ఎంత కన్నింగ్ ఫాక్స్ వేషాలు వేశారనేది కూడా అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అది కూడా ఒక ఇన్స్టా లైవ్లోనికి వచ్చిన ఆ పిల్లాడు లిటిల్ కృష్ణ తండ్రి వెంకటేష్ అంతా చెప్పేశాడు. అలాగే ఎవరైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పల్సర్ బైక్ రమణ అట్లాగే రాయల్ మెక్ రమణ సాయం చేశారో వాళ్ళు కూడా బయటకు వచ్చి వాస్తవాలు ఏంటో చెప్పేశారు. సో ఎటు నుంచి ఎటు చూసినా ఒక 45 లక్షల రూపాయల వరకు ఈ నవీన్ రామ్ సింగ్ అనే కుర్రాడు తన జేబులో వేసుకున్నాడు అనే విషయం కూడా ఈ ఇన్స్టా లైవ్స్ చూస్తే అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే ఈ లైవ్లోనికి వచ్చిన వాళ్ళంతా ఈ క్రౌడ్ ఫండింగ్లో కీలక భాగస్వాములుగా ఉన్నోళ్ళే. వీడియో చూసే ముందే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మీ చుట్టూ ఎట్లాంటి మనస్తత్వాలు ఉండేవాళ్ళు ఉన్నారో, మీ అవసరాన్ని వాళ్ళు అవకాశంగా ఎట్లా మార్చుకొని మోసం చేస్తారనే దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇలాంటి వీడియోలు 10 మందికి రీచ్ అవ్వాలి, అవేర్నెస్ పెరగాలంటే మీ బాధ్యత కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోనికి వెళ్ళే ముందు ఒక్క మాట ఏంటంటే, వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు డ్రామాలు చేసినా, ఎంత డబ్బులు నొక్కేసినా ఆ లిటిల్ కృష్ణ అనే బాబు అయితే జనం కోరుకున్నట్లే జనం ఆశీస్సులతోనే ట్రీట్మెంట్కి అవసరమైన డబ్బులు రెడీ అయ్యి అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కూడా శుభ పరిణామం. ఇక ఫస్ట్ ఈ క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ నవీన్ రామ్ సింగ్ను ఆ అబ్బాయి తండ్రి వెంకటేష్ అప్రోచ్ అయ్యి, మా అబ్బాయికి ఇట్లా అవసరం అవుతుంది, ఇంజెక్షన్ కోసం 9.5 కోట్లు అవసరం ఉంది, సాయం చేయండి అంటూ అడిగాడంట. దీంతో అట్నుంచి నవీన్ రామ్ సింగ్, నేను వచ్చి సాయం చేయాలంటే 30 లక్షల రూపాయల అప్పు నాకు ఉంది, అది మీరు తీరిస్తే నేను మీకోసం వచ్చి పని చేస్తాను అని చెప్పాడంట. దీంతో ఆ అబ్బాయి తండ్రి, ఆ బాలుడి తండ్రి అప్పటికే సమకూరిన డబ్బుల్లోంచి 30 లక్షలు నవీన్కి వీళ్ళు ఇచ్చారంట. అతను వస్తే క్రౌడ్ ఫండింగ్కి హెల్ప్ అవుతుంది, జనం స్పందిస్తారంటూ అందరూ చెప్పడంతో అతనికి ఆ డబ్బులు ఇచ్చాకే సారేమో రంగంలోకి దిగారంటూ ఆ బాలుడి తండ్రి ఇప్పుడు చెప్పేశాడు. అట్లాగే ఈ నవీన్ రామ్ సింగ్కి ఇచ్చిన డబ్బుల్లో 14 లక్షల రూపాయలు క్యాష్ రూపంలో ఇచ్చారు. అట్లాగే ఆ కుర్రాడు చెప్పిన ఒక బ్యాంక్ అకౌంట్కి అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా ఒక 16 లక్షలు పంపించారు. దీంతో సారేమో రంగంలోకి దిగి తన ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తాడో వీళ్ళకి వివరించి చెప్పాడంటే, నేను 9.5 కోట్ల వరకు అందరి నుంచి తీసుకురాలేకపోయినా 1.5 కోటి రూపాయల వరకు తెప్పించగలను, ఆ తర్వాత నేను సీన్లోంచి తప్పుకుంటాను, మీరు కొనసాగించండి అంటూ ఆ లిటిల్ కృష్ణ తల్లిదండ్రులకైతే చెప్పాడంట. ఈ ప్లాన్లో భాగంగా ట్రెండింగ్లో ఉన్న ర్యాపిడో మనీ అనే అబ్బాయిని తీసుకొచ్చి పక్కా ప్లాన్తో అతనితో కూడా వీడియోలను చేయించాలి అంటూ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ ఈ నవీనే అయ్యి ఈ ప్లాన్ మొత్తం ఎగ్జిక్యూట్ చేశాడనే విషయం ఇప్పుడు ఆధారాలతో సహా బయటకు వచ్చేసింది. ఫస్ట్ వీడియోలో ఆ బాలుడి తల్లి ఒక ర్యాపిడో బైక్ బుక్ చేసినట్లు, ఆ బైక్ మీద వెళ్ళినట్లుగా ఆ ర్యాపిడో అబ్బాయి మీ వైఫ్ చేతిలో ఉన్న ఆ మెడికల్ ఫైల్స్ ఏంటి, ఎందుకు, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నారు, ఇట్లా ఆరా తీసినట్టుగా ఏమైంది అని అడుగుతాడు. ఆ తర్వాత ఆమె బాబు హెల్త్ విషయం గురించి చెబుతుంది. వెంటనే అతని దగ్గర ఉన్న కొంత డబ్బులు తీసి ఇవ్వడంతో పాటు మీరు కూడా హెల్ప్ చేయండి అంటూ అందరినీ అడుగుతాడు. ఇదంతా పక్కాగా ఒక స్క్రిప్ట్ ప్రకారం చేద్దామంటూ చెప్పడంతో ఈ నవీన్ రామ్ సింగ్ సీన్లోకి అయితే ర్యాపిడో మనీ ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత అతను వరుసగా వీడియోలను పెట్టిన తర్వాత మనకు టచ్లో ఉన్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను అతనికి కనెక్ట్ చేసి వాళ్ళతో కూడా పెయిడ్ ప్రమోషన్లు చేయిస్తాను, వాళ్ళు డబ్బులు ఇచ్చినట్లు, అందరినీ ఇవ్వమని అడిగినట్లు వాళ్ళతోనే చెప్పిస్తాను, అప్పుడు కనీసం 1.5 కోటి రూపాయల వరకు అమౌంట్ వచ్చేందుకు ఛాన్స్ ఉంది, అంతకంటే ఎక్కువే అంటే నేను చెప్పలేనంటూ ఈ నవీన్ రామ్ సింగ్ స్కెచ్ వేసినట్లు స్వయంగా ఆ బాబు తండ్రి వెంకటేష్ అయితే బయట పెట్టాడు. అంటే ఈ సారు ఈ స్కెచ్ అమలు కోసం అప్పు పేరుతో ఛార్జ్గా 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు క్లియర్గా అర్థమవుతోంది. ఆ డబ్బులు వీళ్ళు ఇచ్చాక ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఈ లిటిల్ కృష్ణ మదర్తో ఫస్ట్ ర్యాపిడో బుక్ చేసినట్లు, ఆ మనీ ఎంటర్ అయ్యి అబ్బాయి గురించి అడిగినట్లు, ఆ తర్వాత సాయం చేసినట్లు అంతా పక్కాగా ఇంప్లిమెంట్ చేశారు.
అది కాస్త వైరల్ అయ్యి డబ్బుల వర్షం కురిసింది. కొద్ది రోజుల్లోనే 2 కోట్ల రూపాయలు దాటిపోవడంతో అంతా ప్లాన్ ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్స్ని అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఈ నవీన్ రామ్ సింగ్ను అసలు నువ్వు ఎందుకు అప్రోచ్ అయ్యావు అంటూ ఆ అబ్బాయి తండ్రి కృష్ణను వెంకటేష్ని అయితే లైవ్లో అడిగితే ఆయన ఏం చెబుతున్నాడంటే, ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఎస్ఎంఏ వ్యాధి కృష్ణకు ఉందని తెలియగానే నవీన్ వీడియోలోనే అతను ఫ్రెండ్స్ అయితే షేర్ చేసి అతను అప్రోచ్ అవ్వమని చెప్పారంట. ఎందుకంటే అతను థార్ వాహనం అమ్మేసి, అట్లాగే పొలం అమ్మేసి, జూమ్ కెమెరాలతో, సాడ్ మ్యూజిక్లతో, బ్యాక్గ్రౌండ్ ఎమోషన్ మ్యూజిక్లతో, అసలు హార్ట్ టచింగ్ కంటెంట్తో షూట్ చేసి మరీ ప్రచారం చేసిన విధానం బాగా వైరల్ అవడంతో ఈ నవీన్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఓ దేవుడిగా మారిపోయాడు ఇప్పుడు. సో అందుకే ఆ దేవుడు సార్ నవీన్ అయితే రమ్మని అడిగారంట. దానికి సార్ ఏమో ఎంట్రీ ఇచ్చేందుకు ఛార్జ్గా 30 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాతే ఎంట్రీ ఇచ్చాడన్నమాట. అందుకేనేమో నవీన్ రామ్ సింగ్ లేటెస్ట్ వీడియోలో కూడా, మీరు వస్తే చాలు సార్ మా జన్మలు ధన్యమైపోతాయి, మాకు ఏమో కోట్ల రూపాయలు క్రౌడ్ ఫండింగ్ కింద వచ్చేస్తుంది, మా సమస్యలన్నీ మీరు వస్తే తీరిపోతాయి, మీ సమస్యలన్నీ పరిష్కరించేందుకు మేము రెడీగా ఉన్నామంటూ మిగతా ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులు బతిమిలాడి మరీ పిలుస్తున్నారంటూ గొప్పగా చెబుతున్నాడు. పైగా తాను వెళ్ళకపోతే వాళ్ళకే నష్టం, నాకు వచ్చే నష్టం ఏమీ లేదు, పేదలే నష్టపోతారు, పేదలకు అందాల్సిన సాయం ఆగిపోతుంది, నేను వెళ్ళకపోతే వాళ్ళే నష్టపోతారు తప్ప నాకేం ఫరక్ పడదంటూ గర్వంగా చెబుతూ ఉన్నాడు. మొదట 30 లక్షలు తీసుకోవడమే కాకుండా మళ్ళీ మరోసారి 15 లక్షలను కూడా ఆ అబ్బాయి తండ్రి నుంచి నవీన్ రామ్ సింగ్ తీసుకున్నాడనే విషయం ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఆ డబ్బులు దేనికోసం తీసుకున్నాడు అనేది కూడా ఇప్పుడు ఆ అబ్బాయి తండ్రి వెంకటేష్ బయట పెట్టాడు. ర్యాపిడో మనీ అట్లాగే సాయి స్పార్క్ అనే 2 కుర్రాళ్ళతో వీడియోలను చేయిస్తాను, వాళ్ళే వెళ్ళి మిగతా అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ను కలుస్తారు, కనెక్ట్ చేస్తారు, బాబు కోసం పూర్తి స్థాయిలో వాళ్ళ పనులన్నీ మానుకుని పక్కన పెట్టేసి పనిచేస్తారు. కాబట్టి ఈ ర్యాపిడో మనీ కావచ్చు, ఆ సాయి స్పార్క్ ఇట్లాంటి వాళ్ళకి భోజనాలు పెట్టాలి, ట్రావెలింగ్ ఖర్చులు ఉంటాయి, టీఏడిఏలు ఇవన్నీ ఉంటాయి కనుక వాళ్ళకి ఒక 3 లక్షల రూపాయలు, అట్లాగే మిగతా 12 లక్షలను వాళ్ళతో కనెక్ట్ చేసే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో వీడియోలను చేయించడానికి, వాళ్ళతో మనీ ఇప్పించడానికి మనమే ఆ డబ్బులను వాళ్ళకి ఇచ్చి మీకు ఇస్తున్నట్లుగా వీడియోలను చేసి సోషల్ మీడియాలో పెడితే బాగా రీచ్ వస్తుందని చెప్పి రెండోసారి ఏకంగా 15 లక్షలు తీసుకున్నాడంట. అంటే ఈ లెక్కన నిన్న లిటిల్ కృష్ణ తండ్రి వెంకటేష్ చెప్పిన ఆ లెక్క ప్రకారం లిక్విడ్ క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల ద్వారా వచ్చిన అమౌంట్ 1 కోటి కాదు 1.5 కోటి వరకు వచ్చిందన్నమాట. అందులో 45 లక్షలు నవీన్ రామ్ సింగ్ తీసుకున్నాడని క్లియర్గా ఆ పిల్లాడి తండ్రే బాధతో చెబుతుంటే ఇంకా ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? ఆడియోలు వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. పైగా ఈ డబ్బుల గురించి ఏమీ మాట్లాడకుండా ఈ నవీన్ రామ్ సింగ్ ఏవేవో చెబుతుండడం చూస్తే మ్యాటర్ క్లియర్గానే అర్థమైపోతుంది. పైగా ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు పెట్టేటప్పుడు ముందుగానే ఫలానా వాళ్ళు వీడియో పెట్టబోతున్నారు, మనం డబ్బులు ఇచ్చినందుకు అన్నట్లుగా నవీన్ తమకు తెలియజేశాడని బాబు తండ్రి వెంకటేష్ బయటపెట్టాడు. సో ఈ స్కామ్ బురద ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలతో పాటు చాలామందికి కూడా అంటించేశాడు. అయితే మరో సంచలన విషయం కూడా బయటపడింది. అదేంటంటే ఈ ర్యాపిడో మనీ అనే కుర్రాడిని తీసుకొచ్చింది కూడా, పరిచయం చేసింది కూడా నవీన్ రామ్ సింగే. అందుకే కేవలం డబ్బులు తేవడం, ఇచ్చి వెళ్ళిపోవడం మాత్రమే మనీ చేసేవాడు. అయితే ఈ ర్యాపిడో మనీ తాగుబోతూ, అందుకే నా పక్కనే ఉంచుకొని మేనేజ్ చేస్తాను, మన విషయం ఎక్కడ బయటపడకుండా జాగ్రత్తగా ఉంచుతున్నానని నవీన్ చెప్పాడంట. ఇప్పుడు లేటెస్ట్గా నవీన్ రామ్ సింగ్ ఓ డాక్యుమెంట్ చూపిస్తూ ముందే ఆ బాలుడి తల్లిదండ్రులతో అగ్రిమెంట్ రాయించుకున్నాను, ఆ 30 లక్షలు తీసుకున్నది తిరిగి ఇస్తానని అంటూ చెప్పుకొచ్చాడు కదా. దానికి కూడా ఆ అబ్బాయి తండ్రి క్లారిటీ ఇచ్చాడు. ఖాళీ బాండ్ పేపర్ల మీద మేము సంతకం చేసి ఇచ్చేస్తే అతనే తెలిసిన రైటర్తో రాయించుకుంటానంటూ చెప్పాడని దానిని కూడా బయటపెట్టారు. ఇక రాయల్ మెక్ రమణ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఇచ్చిన ఆ 50,000తో పాటు చాలామంది ఇచ్చిన డబ్బులు నేనే వాళ్ళకి ఇచ్చి పెయిడ్ ప్రమోషన్ కోసం మీకు ఇప్పించి వీడియో తీసి పెడతాను, ఆ తర్వాత డబ్బులన్నీ నావే గనుక నాకు ఇచ్చేయండి అని నవీన్ రామ్ సింగ్ తీసుకున్నాడంట. అట్లాగే పల్సర్ బైక్ రమణ కూడా ఇప్పటికే దీనిపై స్పందించాడు. అతను ఇచ్చిన 65,000 రూపాయలు కూడా నవీన్ తీసుకున్నాడని తెలిసాక అతను కూడా ఒక వీడియో పెట్టి వార్నింగ్ ఇచ్చాడు. లేటెస్ట్గా ఇతను కూడా ఇన్స్టా లైవ్లోనికి వచ్చి మరి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఆ డబ్బులు నేను కష్టపడి సంపాదించి బాధతో ఆ పిల్లాడిని కాపాడాలని ఆశతో ఇచ్చిన డబ్బులను ఆయన చెప్పాడు. ఇంకా మరో క్లారిటీ ఏంటంటే ర్యాపిడో మనీ తన పల్సర్ బైక్ను అమ్మేసి
ఆ బాబు కోసం అంటూ ఏడుస్తూ మరి ఎమోషనల్ పండిస్తూ ఇచ్చిన 1,20,000 కూడా ఈ నవీన్ రామ్ సింగ్ మళ్ళీ వచ్చి ఆ డబ్బులు తీసుకున్నాను, ఎందుకంటే నేనే ఆ బైక్ను ర్యాపిడో మనీ కొనిచ్చాను, అందుకే ఆ డబ్బులు నావి అని తీసుకున్నాడంట. ట్విస్టుల మీద ట్విస్టులు, షాకుల మీద షాకులు వస్తూ ఉన్నాయి ఇలా తవ్వే కొద్దీ ఈ కేసులో. ఇక్కడ మరో ఆడియో కూడా ఈ నవీన్ రామ్ సింగ్ అండ్ బాబు తండ్రి వెంకటేష్ మధ్య జరిగిన సుదీర్ఘమైన ఫోన్ కాల్ కాన్వర్జేషన్ కూడా బయటకు వచ్చేసింది. దానిలో క్లియర్గా ఈ నవీన్ రామ్ సింగ్ తనకి ఇచ్చిన డబ్బుల గురించి ఎవ్వరికీ చెప్పొద్దు, చెబితే నా పని అయిపోద్ది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది అనే మాదిరిగా బతిమలాడుకోవడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. అట్లాగే వాళ్ళ కాళ్ళు పట్టుకుని మరీ బతిమలాడినా నా గురించి మొత్తం బయట పెట్టేశారంటూ అనడం లాంటి మాటలన్నీ కూడా ఉన్నాయి. కృషిక అనే మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇచ్చిన డబ్బులు నేనే ఇప్పించానంటూ నవీన్ రామ్ సింగ్ తీసుకున్నాడని డైరెక్ట్గా లైవ్లోనే ఆ అబ్బాయి తండ్రి అయితే వెంకటేష్ బయటపెట్టారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఆర్యాన్స్ అనే మరో బాలుడికి కూడా ఇలాగే హెల్త్కి సంబంధించి అవసరమైతే నేను 30 లక్షలు అప్పు చేసి ఇచ్చాను, అది తిరిగి నేను కట్టాలి అంటూ వీళ్ళ దగ్గర ఈ నవీన్ రామ్ సింగ్ డబ్బులు తీసుకున్నాడంట. బట్ ఆ ఆర్యన్స్ అనే కుర్రాడికి ప్రభుత్వం సాయం చేయడంతో అతనికి ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అయ్యిందని ఈ నవీన్ రామ్ సింగ్ ఆ పిల్లాడికి ఏ డబ్బులు ఇవ్వలేదనే విషయం కూడా బయటకు రావడంతో ఇప్పుడు 30 లక్షలు ఇచ్చిన లిటిల్ కృష్ణ తండ్రి వెంకటేష్ ఇదే విషయం నవీన్కి అడిగితే సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకు తిరుగుతున్నాడంట. సో లిటిల్ కృష్ణ అనే చిన్న అబ్బాయి కోసం జనం రూపాయి కూడబట్టి ఇచ్చిన డబ్బుల్లో నుంచి 45 లక్షల రూపాయల వరకు క్లియర్గానే పక్కదారి పట్టించేశారనే విషయం వీళ్ళందరి మాటలను విన్నాక అర్థమవుతుంది. అందుకే ఈ నవీన్ రామ్ సింగ్కు నా అడ్వైజ్ ఏంటంటే ఆ 45 లక్షల రూపాయలు ఏం చేశాడు అనేది అతను బయటకు వచ్చి క్లియర్గా చెప్పాలి. తన అప్పులు తీర్చడానికి వాడుకుంటే వాటిని చాలా గౌరవంగా తెచ్చి వాళ్ళకి ఇచ్చేయాలి, ఎందుకంటే ఇది ఒక నమ్మకం ఆధారంగా నడిచే వితరణ కార్యక్రమం. ఇలా మోసం చేయడం, జిమ్మిక్లు చేయడం, డ్రామాలు వేయడం, సాడ్ మ్యూజిక్లు, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేసి వీడియోలు చేసి ప్రజల ఎమోషన్స్తో ఆడుకోవడం అనేది 100% తప్పు. ప్రజలను గొర్రెలను చేయడం, వాళ్ళలో ఉండే మానవతావాద దృక్పథాన్ని, మానవత్వాన్ని మీరు ఎమోషనల్గా ఆడుకుంటూ వాడుకుంటూ ఇట్లా మోసాలు, డ్రామాలు, విన్యాసాలు చేయడం తప్పు. మీరు చేసిన పనుల వల్ల ఒక బాబుకు మేలు చేసి ఉండొచ్చు, బట్ జనం నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతే బాధలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, అనారోగ్యంతో ఉన్నాం, ప్రాణాలతో పోరాడుతున్నాం, ఆదుకోండి అంటూ రేపు పొద్దున్న ఎవరైనా బయటకు వచ్చి నోరు తెరిచి అడిగినా ₹1 ఇవ్వడానికి కూడా జనం ఆలోచించే రోజులు వస్తాయి మీరు చేసే పనుల వల్ల. అందుకే ఈ ఇష్యూకి ముగింపు పలకాలంటే లిటిల్ కృష్ణ తండ్రి వెంకటేష్ నుంచి తీసుకున్న ఆ 45 లక్షల రూపాయలను నవీన్ అనే కుర్రాడు తీసుకొచ్చి ఇచ్చేస్తేనే బెటర్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎట్లాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో షేర్ చేయండి. మీ చుట్టూ ఉండే వాళ్ళలో అవేర్నెస్ అయితే పెంచండి.